స్టోరీ చెప్పనమ్మా. స్టోరీ చెప్పనా? సరే. అనగనగా ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడమ్మా. ధనవంతుడు కోటీశ్వరుడు అనమాట. అంటే అతని దగ్గర చాలా డబ్బు ఉంటుంది. సరేనా? ఇంకానేమో చాలా బంగారం ఉంటుంది. బంగారం, గోల్డ్, వజ్రాలు అవి ఉంటాయి. సరేనా? అయితే ఒకసారి అతను వేటకి వెళ్ళాడు అడవికి. మరి అతని దగ్గర చాలా డబ్బు ఉంది కదా. మరి దొంగల భయం అది ఉంటుంది కదా. దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమో అని డబ్బు తిని అని చేత అతని దగ్గర ఒక తుపాకీ ఉండేది, గన్. ఓకేనా? సరే. అయితే ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. వేటకి వెళ్తే అతనికి అడవిలో ఒక చిన్న కోతి పిల్ల దొరికింది, మంకీ. సరే, దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని దాన్ని చక్కగా అరటిపళ్ళు, జామకాయలు, బొప్పాయి అన్నీ పెట్టి చక్కగా పెంచి, ఓకేనా, దాన్ని చూసుకుంటూ ఉండేవాడు, పెంచుకునేవాడు. అది అలా 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 కొన్ని రోజులు పెరిగిందనమాట. పెరిగిన తర్వాత పెద్దదైన తర్వాత అతను ఆ కోతికి అన్నీ నేర్పించాడు. తుపాకీ పేల్చడం కూడా నేర్పించాడు. ఏం పేల్చడం? తుపాకీ పేల్చడం కూడా నేర్పించాడు అనమాట. సరే, అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కోతి అతనికి అన్ని సేవలు చేసేది. అతనికి కావాల్సిన అన్ని పనులు కూడా చేసేది అనమాట. ఓకేనా? ఒకసారి ఏమైందంటే ఆ ధనవంతుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక ఏగ వచ్చింది. ఏగ వచ్చి అతనికి, ఓకేనా, ఇట్లా ముక్కు మీద వాలింది. ఎక్కడ? ముక్కు మీద. కోతి మరి పక్కనే ఉంది కదా. చూసి అయ్యో, నా యజమాని నిద్రపోతున్నాడు, ఈ ఏగ వచ్చే ముక్కు మీద వాలింది అని చెప్పేసి ఇట్లా కొట్టింది. అది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చెవు మీద వాలింది. కోతి ఏం చేసింది? అలా కొట్టింది. అంటే దాన్ని కొట్టేద్దామని అది ఎగిరిపోయింది. మళ్ళీ కోతి దొరకలే. మళ్ళీ వచ్చి నీ అంటే వచ్చి మళ్ళీ ముక్కు మీద వాలింది. మళ్ళీ కోతి ఏమైంది? ఇట్లా అంది, మళ్ళీ ఎగిరిపోయింది. మళ్ళీ ముక్కు మీద వాలింది, చెవు మీద వాలింది, ఇలా బుగ్గు మీద వాలింది, కన్ను మీద వాలింది. ఇలాగా ఇంక కోతికి కోపం వచ్చేసింది. కోతికి ఏమైంది? కోపం వచ్చిందమ్మా. కోపం వచ్చేసి ఏం చేసిందంటే, మరి తనకు తుపాకీ పేల్చడం వచ్చింది కదా. సరే, ఏగో చాలా ముక్కు మీద వాలింది. ఇలాగా ముక్కు మీద వాలితే కోతి ఏం చేసింది? తుపాకీ తీసుకుని పేల్చేసింది. అంతే, పాపం ఏగి ఎగిరిపోయింది. ఆ యజమాని ముక్కుకి మరి తుపాకీ పేల్చేసింది కదా, ముక్కుకి ఏమైంది? గాయమైంది. చూసారా? చేత మనం అందరికీ అన్నీ నేర్పకూడదమ్మా. ముఖ్యంగా కోతికి వాటికి చేతంటే వాటికి తెలివి ఉండదు కదా. అవి అన్నీ నేర్చుకుంటాయి. మనం అందరికీ అన్నీ నేర్పగలం. మనం అన్ని జంతువులకి వేటికైనా సరే ఏమైనా నేర్పగలం. ఓకేనా? అన్ని పనులు చేయడం నేర్పగలం. కానీ వాడికి సరైన ఆలోచన శక్తి ఉండదు. ఏది మంచో ఏది చెడో తెలియదు. అంచేత మనం అన్నింటికి కూడా అన్ని జంతువులకి కూడా అన్నీ నేర్పకూడదు. చూసావా? యజమానికి దెబ్బ తగులుద్ది అని తెలియకుండా కోతి ఏం చేసింది? పాపం ఏగని చంపుదామని తుపాకీతో పేల్చేసింది. మరి ఏగ చచ్చిపోయిందా? ఏగ చచ్చిపోయిందా? చావలేదు. యజమానికి మాత్రం ముక్కు దెబ్బ తగిలిందాడు కదా. వెరీ గుడ్. కథ నచ్చిందా? నచ్చిందా? చెప్పండి అయితే.
కథ నచ్చిందా? అడగండి. మీకు నచ్చింది, అందరికి నచ్చింది అడగండి. నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ గుడ్. షేర్ చేయండి. వెరీ గుడ్. ఇంక తర్వాత అయిపోయింది. తర్వాత ఇంక చివరిలో ఏంటి? కామెంట్ తర్వాత అయిపోయింది. ఇంక తర్వాత ఏంటి? ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా లాస్ట్లో? వెరీ గుడ్. గుడ్ నైట్. ఇది గుడ్డి తినండి, గుడ్డిగా అవ్వండి. ఏం చెప్పాలి ఇంకా? గుడ్ నైట్. పొద్దుండి, పొద్దున్నే లేవండి. సరేనా? అటు చూడు. పొద్దున్నే లేవండి, స్కూల్కి వెళ్ళండి, బాగా చదువుకోండి. బాయ్ బాయ్. గుడ్ నైట్. అంతే.